స్థానిక కసరత్తు 2 విడతల్లో ఎన్నికల నిర్వహణకు ప్రణాళిక, సామాగ్రి సేకరణ, వాటి పనితీరు, గ్రామాల వారీగా నివేదికలు ఇవ్వండి. డిపిఓలకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు. బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రాగానే నోటిఫికేషన్లు. కులగణన డేటాతో సంక్షేమం, అర్హులైన వారందరికీ పథకాలు ఇచ్చేందుకు వాడతాం. ఈ డేటా సామాజికంగా తెలంగాణ ఆరోగ్య పరిస్థితిని తెలియజెప్పే మెగా హెల్త్ రిపోర్టు. కులగణన అధ్యయన నివేదికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన నిపుణుల కమిటీ క్యాబినెట్లో చర్చించి ఈ నెలాఖరులో విడుదల. ఆయా రంగాల్లో ప్రాతినిధ్యంపై మంత్రులకు ప్రజెంటేషన్. నివేదికలో 242 కులాల వెనుకబాటుతనంపై ర్యాంకింగ్ నివేదిక ఏదైతే సమర్పించాలో కులగణన అధ్యయన నివేదికకు ప్రభుత్వానికి సమర్పించిన నిపుణుల కమిటీ అయితే ఉందో దాంట్లో 242 కులాలు ఉన్నాయి. ఆ కులాలకు సంబంధించి వాళ్ళ వెనుకబాటుతనము ఎవరైతే ఉంటారో వెనుకబాటుపోయిన కులాలు వాళ్ళకి ర్యాంకింగ్ కూడా ఇస్తారంట. ఎవరు వెనుకబడి ఉన్నారని చెప్పేసి వాళ్ళని మొదటి లిస్టులో పెట్టి వాళ్ళని ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు ముందు తీసుకెళ్లే ప్రయత్నం అన్నట్టు. కులగణన వివరాలను అధ్యయనం చేసి స్వతంత్ర నిపుణుల కమిటీని ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్రంలో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇది కేవలం గణాంక సమాచారం కాదని, సామాజికంగా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య పరిస్థితిని తెలియజెప్పే మెగా హెల్త్ చెకప్ నివేదిక అని వ్యాఖ్యానించారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణనను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. రాష్ట్రంలోని బలహీన వర్గాల అభ్యున్నతికి ఈ నివేదిక ఉపయోగపడుతుందన్నారు. ఆయా వర్గాల స్థితిగతుల విషయంలో పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాలకు కారణాలకు కూడా అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా ఆయన నిపుణుల కమిటీ కోరారు. ప్రజల అవసరాలను గుర్తించి సరైన సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కులగణన గణాంకాలను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ ఇక్కడ సామాజికంగా, ఆర్థికంగా, అదేవిధంగా గణాంకాల సమాచారం తోటి ఎగ్జాక్ట్లీగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్లకు సంక్షేమ పథకాలు అందేలా చేస్తామో, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో సంక్షేమానికి అందని పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ కులగణన ఆధారంగా వాళ్ళకి 100% న్యాయం జరుగుతుందని చెప్పేసి దానికోసమే ఈ కులగణన రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారమే, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారమే చేస్తున్నామని చెప్పేసి కూడా కులగణన కావచ్చు, గణాంకాలు కావచ్చు, లెక్కలు తీసి బీసీ రిజర్వేషన్లు కావచ్చు ఇవన్నీ చేసుకుంటూ పోతా ఉన్నారు. శనివారం 300 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, సభ్యులు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇతర మంత్రులతో భేటీ అయ్యారు. తెలంగాణ కులగణన సర్వే చరిత్రాత్మకమని, ఇది దేశానికి మార్గదర్శి అవుతుందని కమిటీ అభిప్రాయపడింది. సర్వే శాస్త్రీయంగా, విశ్వసనీయంగా ఉందని పేర్కొంది. తమ అధ్యయన నివేదికలో అంశాలను కమిటీ సీఎంకు వివరించింది. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఆయా వర్గాల ప్రాతినిధ్యాలు ఏ విధంగా ఉన్నాయన్న అంశంపై ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. కమిటీ నివేదికను ఈ నెల 25 లేదా 26 తేదీల్లో జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తర్వాత ప్రజల కోసం విడుదల చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో కులగణన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది. ఏడాది వ్యవధిలో కార్యక్రమాన్ని పూర్తి చేసింది. వివరాలను అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత అందులోని గణాంకాల అధ్యయనం కోసం మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో 11 మంది సభ్యులతో స్వతంత్ర నిపుణుల కమిటీని వేసింది. పలు దఫాలుగా సమావేశమైన కమిటీ సమాచార సేకరణ పద్ధతి సరిగానే ఉందని అభిప్రాయపడింది. ఈ గణాంకాలు ప్రభుత్వ విధానాల రూపకల్పనకు, ఇప్పుడు అమల్లో ఉన్న విధానాలను మెరుగుపరుచుకునేందుకు, బలహీన వర్గాల అభ్యున్నతికి మరింత మెరుగైన చర్యలు తీసుకునేందుకు ఉపయోగించుకోవచ్చని సూచించింది. వెనుకబాటుతనంలో కులాలకు ర్యాంకింగ్ ఇచ్చినట్లు జూలై 2 నాటి సమావేశంలో కమిటీ తెలిపింది. మొత్తం 242 కులాల వెనుకబాటుతనానికి సంబంధించి సమగ్ర వెనుకబాటుతనం సూచికను రూపొందించామని చెప్పింది. ఈ కులగణన సర్వే ఏదైతే ఉందో 2024 చేపట్టి 2000 సంవత్సరం పాటు కులగణన చేసి 6 నెలల పాటు కులగణన చేసి ఇప్పుడు ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత దానిలో 242 కులాలు ఏ విధంగా అయితే విద్యాపరంగా, అదేవిధంగా ఆర్థికంగా ఎవరైతే వెనుకబాటు పడి ఉన్నారో, రాజకీయంగా, ఉద్యోగాల్లో అంశాలకు సంబంధించి ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్లకు న్యాయం చేకూర్చే విధంగా 242 కులాలకి మేము ర్యాంకింగ్లు ఇచ్చామని చెప్పేసి డిసైడ్ చేశారంట. అదేవిధంగా దీనికి సంబంధించి ఈ నెల 25, 26 తేదీల్లో క్యాబినెట్ సమావేశం ఉండబోతుంది. దానికి సంబంధించి మంత్రివర్గంలో చర్చిన తర్వాతనే ఈ ప్రజల కోసం దీన్ని విడుదల చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కులగణన ఎలా జరిగిందంటే సామాజిక న్యాయం, అన్ని వర్గాల సాధికారత లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ సర్వేను నిర్వహించింది.
అన్ని వర్గాలకు సంబంధించి సాధికారత లక్ష్యంగా అదేవిధంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగం, రాజకీయం సంబంధించి 4 కేటగిరీలకు సంబంధించి వీళ్ళకు న్యాయం చేకూరుస్తామని చెప్పేసి దాని ప్రకారమే సర్వే చేయడం జరిగిందని చెప్పేసి కూడా సర్వే నిర్వహించడం జరిగిందని చెప్పేసి కూడా చేపట్టారంట. 2024 6 నుంచి డిసెంబర్ 25 వరకు మొత్తం 50 రోజుల పాటు సర్వే సాగింది. మొదటి దశలో హౌస్ లిస్టింగ్ చేసిన కుటుంబాలు కొన్ని వేర్వేరు కారణాలతో సర్వేలో తమ వివరాలు నమోదు చేయకపోవడంతో ఫిబ్రవరి 16 నుంచి 2028 వరకు రెండో విడతలో వివరాల నమోదుకు అవకాశం కల్పించారు. మీ సేవా కేంద్రాలు, జిహెచ్ఎంసీ, ఎంపీడీఓ ఆఫీసులు, వెబ్సైట్ ద్వారా కూడా వివరాల నమోదుకు అవకాశం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 103,889 మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లతో శాస్త్రీయంగా సర్వే చేయించారు. 150 కుటుంబాలను ఒక బ్లాక్గా ఎంచుకొని ఒక్కో బ్లాక్కు ఒక్కో ఎన్యూమరేటర్ను ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక సూపర్వైజర్ నియమించి ప్రక్రియను పూర్తి చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో 1,15,000 రాష్ట్రంలో 1,15,71,457 గృహాలు ఉన్నాయి. 1,12,36,849 కుటుంబాల నుంచి 3,55,50,759 మంది సర్వేలో తమ వివరాలు నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలో ఎస్సీలు 61,91,294 అంటే 17% మంది ఉంటే, ఎస్టీలు 37,08,408 మంది ఉంటే 10% ఉంటే, ఇక బీసీలు 2 కోట్ల అంటే 56%, 2,37,668 మంది అంటే 56% మంది. ఇతర కులాల వారు 56,13,389 అంటే 15% మంది ఉన్నారని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కార్యాలయం ఏదైతే ఉన్నదో దానిలో ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ఇక ఇది ఒక 150 కుటుంబాలు కలిపి ఒక బ్లాక్గా ఏర్పాటు చేసి దానికి ఒక ఎన్యూమరేటరు, 10 మంది బ్లాక్లకు ఒక సూపర్వైజరు, ఈ 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక సూపర్వైజర్తో పెట్టి ఫస్ట్ 2024 నవంబర్ 6 నుంచి డిసెంబరు 25 వరకు చేపట్టిన సర్వే ఏదైతే ఉందో దానిలో చాలామంది 50 రోజుల పాటు సర్వే చేసినా కూడా చాలామంది నమోదు చేసుకోలేదని చెప్పేసి కూడా వ్యతిరేకత రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ అవకాశం కల్పించి మళ్ళీ 2025 ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 28 వరకు 10 రోజుల పాటు ఏదైతే ఉన్నదో 2 విడతల చేసిన ఈ నమోదు ప్రక్రియ ఏదైతే ఉన్నదో దానిలో దాదాపు 90%, 95% ఈ సర్వే చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నివేదిక ఇవ్వడం జరిగింది. మరి ఏ ప్రకారంగా ఇక ర్యాంకులు ఇచ్చి వీళ్ళను ముందుకు తీసుకెళ్తారనేది ఈ క్యాబినెట్లో డిసైడ్ చేసిన తర్వాత ప్రజలకు కూడా చెప్తామని చెప్పేసి సంక్షేమ దిశగా ముందుకెళ్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ సర్వే చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఈ రాజకీయ రిజర్వేషన్లు కావచ్చు, అదేవిధంగా ఆర్థికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు వేయాలి, ఎంతమందికి లోన్లు సదుపాయం కల్పించాలి, ఎటువంటి కార్యక్రమాలు చేపడితే వాళ్ళు ఆర్థికంగా పైకి వస్తారు, సామాజికంగా పైకి వస్తారు అని చెప్పేసి తెలుస్తూ ఉంటుంది. ఇది పూర్తి స్థాయిలో అమలైనప్పుడే సాకారం అవుతుంది. మళ్ళీ జస్ట్ ఏదో రిజర్వేషన్ కల్పించినామని చెప్పేసి ఇంకా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంక్షేమం అందకుండా చేస్తే మాత్రము ఇది కులగణన సర్వే చేపట్టి గంగల పాలు చేసినట్టు అవుతుంది. సో ఆ దృష్టిలో పెట్టుకొని పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో నిజమైన పేదవాళ్ళు వాళ్ళకు లబ్ధి చేకూర్చే విధంగా సంక్షేమం ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం.